మచిలీపట్నంలో కృష్ణా జిల్లా ప్రధాన ఆధార్ సేవా కేంద్రం అత్యంత ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రి చేతుల మీదుగా వైభవంగా ప్రారంభమైన ఈ నూతన కేంద్రం ఇకపై జిల్లా ప్రజల డిజిటల్ అవసరాలకు ఒకే వేదికగా నిలవనుంది. ఈ ప్రత్యేక ప్రారంభోత్సవ కార్యక్రమానికి హైదరాబాద్ నుండి UIDAI డైరెక్టర్ KM భారతి విచ్చేశారు. ఈ సందర్భంగా మచిలీపట్నం కేంద్రం విశేషాలపై ఆమె ప్రజాభూమి ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. కృష్ణా జిల్లా ప్రజలకు ఇకపై అన్ని రకాల ఆధార్ సేవలు ఒకే చోట లభిస్తాయని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో అత్యాధునిక సాంకేతిక వసతులతో పూర్తి స్థాయి అనుభవజ్ఞులైన సిబ్బందితో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆధార్ కార్డులో పేరు, చిరునామా, వయసు వంటి మార్పులు చేర్పుల కోసం ప్రజలు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కొత్త ఆధార్ నమోదుతో పాటు బయోమెట్రిక్ అప్డేట్ కోసం ఇక్కడ ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే పని లేకుండా ప్రజల సౌకర్యార్థం అన్ని సేవలను వేగంగా అందించడమే ఈ నూతన కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశమని డైరెక్టర్ KM భారతి పేర్కొన్నారు. రీజనల్ డైరెక్టర్ భారతి హైదరాబాద్ నుంచి వచ్చాను. మా ఆఫీస్ మైత్రి నగర్లో ఉంటుంది. UIDAIకి ఆంధ్రప్రదేశ్లో 3 బ్రాంచ్లు ఉన్నాయి. ప్రస్తుతానికి 3 ఆస్క్ సెంటర్లు ఉన్నాయి. వైజాగ్, కాకినాడ, విజయవాడ. ఇప్పుడు ఇది 4వ సెంటర్ ఓపెన్ అయ్యింది. ఇది BLS వాళ్ళు మా UIDAI తరఫున ఈ ఆధార్ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక్కడ అన్ని ఆధార్ అప్డేట్, ఎన్రోల్మెంట్ అప్డేట్తో పాటు అడ్రస్ అప్డేటు, మొబైల్ అప్డేటు, బయోమెట్రిక్ అప్డేట్లు అలాంటివన్నీ కూడా చేస్తారు. మెయిన్గా 5 to 15 సంవత్సరాల పిల్లల వరకు ఫస్ట్ బయోమెట్రిక్ అప్డేటు ఫ్రీగా చేస్తారు. సో ఇంతకుముందు ఏదైనా అప్డేట్ ప్రాబ్లం వస్తే విజయవాడ అయితే వాళ్ళు, ఇప్పుడు మచిలీపట్నం చుట్టుపక్కల అందరూ కూడా ఈ సెంటర్కి వచ్చి ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ 10 మంది స్టాఫ్ వరకు ఉంటారు. అందరూ మీకు హెల్ప్ చేసి పెడతారు. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుచున్నాను. మేడం, ముందుగా అపాయింట్మెంట్ కనుక తీసుకోవాలా? అపాయింట్మెంట్ మీకు UIDAI తరపు నుంచి 2 ఫెసిలిటీస్ ఉంటాయి. డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వచ్చి ఆ టైంకి వచ్చి మీరు అప్డేట్ కూడా చేసుకోవచ్చు. లేదు అవ్వలేదు అనుకుంటే ఈ సెంటర్కి డైరెక్ట్గా కూడా వచ్చి మామూలుగా రిక్వెస్ట్ చేసుకుని కూడా ఎన్రోల్మెంట్ అప్డేట్లు కూడా చేసుకోవచ్చు. మేడం, అదేవిధంగా ఇది జిల్లా ఆఫీసా మేడం, లేకపోతే ఏ విధంగా? ఇది మచిలీపట్నంకి హెడ్ క్వార్టర్స్కి ఇక్కడ జిల్లా ఆఫీసు. కొన్ని డిఫికల్ట్గా కొంచెం ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అలాంటి వాటికి బయోమెట్రిక్ కొంచెం కష్టం అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని నేమ్స్ చేంజ్ కానీ అవ్వట్లేదు చూడమని నేమ్ చేంజ్ మేజర్ అయితే ఖచ్చితంగా గజెట్ నోటిఫికేషన్ తీసుకొని వస్తే ఇక్కడ ఖచ్చితంగా చేస్తారు. మైనర్ చేంజెస్ మామూలుగా ఉన్నట్లయితే ఎక్స్పాన్షన్ ఆఫ్ నేమ్ కే రవీందర్ అని ఉందనుకోండి, దాన్ని కొల్లు రవీంద్ర అనుకున్నట్టు దాని సపోర్ట్ డాక్యుమెంట్ ఉంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ నేమ్ అంటాము. అలాంటివి కూడా ఇక్కడ చేస్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.